రేపు శివరాత్రి రోజున మర్చిపోకుండా శివుడి పటం ముందు ఈ ఆకుని పెడితే చాలండి. మీ కోరికలు తీరుతాయి, మీరు కుబేరులవుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ జీవితంలో ఉండే నష్టాలు, కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయన్నమాట. చాలా మంచి రిజల్ట్ని చూడగలుగుతారండి. అందుకే ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, రేపు ఆదివారం అని చాలామంది కూడా బారెడు పొద్దే కిందాక పడుకుంటారు కదా. అయితే అలా చేయకుండా ఉదయాన్నే తొందరగా లేవండి. ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకోండి. అలా చేసుకొని ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఏంటంటే కుంకుమతో, అంటే మనము ఇలా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. అయితే ప్రత్యేకించి శివరాత్రి రోజున పసుపు రంగు దుస్తువులు కానీ మనం ఏంటంటే గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరిస్తే మహా అదృష్టం అండి. ఆదివారంతో శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి 2 రంగులో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి 2 రంగుల్లో ఉండే బట్టలు ధరించండి. నల్లటి వస్త్రాలు కానీ బ్లూ కలర్లో ఉండే బట్టలు కానీ ధరించకండి. వాటి వల్ల ఏంటంటే దరిద్రం దాపరిస్తుంది, దరిద్రంలో పడిపోతామన్నమాట. శివానుగ్రహం కలగదు, చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పొచ్చు. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడమే బెటరు. వీటి జోలికి వెళ్ళకండి. ఇక ఆ తర్వాత ఈ విధంగా ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేసి మీరు ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని ఈరోజు నారికేళ్ల దీపం పెడితే మంచిదండి. కుదరకపోతే ఏంటంటే కనుక నార్మల్గానే సరే దీపం పెట్టండి. నారికేళ్ల దీపం మానవుడి యొక్క కష్టాన్ని తీరుస్తుంది కాబట్టి నారికేళ్ల దీపం పెట్టండి. ఆ దీపం ఆ పరమశివుడికి చేరుతుంది. అంటే నార్మల్గా పెట్టినా చేరుతుందండి. అంతెందుకండి, మనము భక్తితో ఒక్క దీపం పెట్టి ఓం నమః శివాయ అంటే చాలు, శివానుగ్రహం కలుగుతుంది. పిలిస్తే పలికే దేవుడు ఆ పరమశివుడు కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకు లభిస్తుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా చక్కగా పుష్పాలతో అలంకరించండి, మారేడు దళాలతో అలంకరించండి. ఆ తర్వాత ఏంటంటే కనుక నిష్ట నియమాలతో ఈ రోజున మనం ఉపవాసం ఉండటం చాలా వరకు కూడా అండి, ఈ ఒక్క ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానమైనదనమాట. మనం ఈ రోజు ఉపవాసం ఉండాలి కానీ కటిక ఉపవాసాన్ని చేయకూడదు. చాలా మంది కూడా ఏంటంటే ఏమి తిని తాగకుండా ఉపవాసం చేస్తారు. అలా చేయకూడదు. భగవంతుడి శాస్త్రాల్లో ఈ విధంగా వివరిస్తున్నాడు. అంటే నా అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు ఎప్పుడు కూడా కటిక ఉపవాసాన్ని చేయమని భగవంతుడు ఎప్పుడు చెప్పడు. పాలు పళ్ళ రసాలు తీసుకొని మనం ఉపవాసం ఉంటే చాలా మంచిదనమాట. అలా ఉపవాసం చేసుకుంటూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అండి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూనే ఉండండి. అలా అనుకోవటం వల్ల మంచి చేకూరుతుంది. ఇక ఆ తర్వాత మీ కోరికలు తీరాలంటే ఈ ఆకును ఏంటంటే కనుక శివుడి పటం ముందు పెట్టండి. ఈ ఆకు చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ ఆకులో అద్భుత శక్తి దాగుంటుంది. ఈ ఆకులు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే శివయ్యకు చాలా ఇష్టమైన ఆకండి. అందుకే ఏంటంటే ఒక మారేడు దళాన్ని మనం ఎలాగో ఈరోజు మారేడు దళాలు ఇంటికి తెచ్చుకుంటాం కదా, అలా తెచ్చుకునే ఆకుల్లో ఏంటంటే కనుక ఒక మారేడు దళాన్ని తీసుకోండి. చక్కగా నీట్గా నిగనిగలాడుతూ ఉంటాయి కదండి మారేడు దళాలు. ఇలా గ్రీన్గా ఉండే ఒక మంచి మారేడు దళాన్ని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం శుభ్రం చేయండి. అలా చేసుకున్న తర్వాత మీ పూజ మొత్తం అయిపోతుంది కదా. ఇంట్లో మనం దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకొని ఉపవాసం ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే కనుక మన మనసంతా కూడా అంటే దేవుడిపై లగ్నం చేసే ఉంటాం కదండి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మారేడు దళం తీసుకొని ఆ మారేడు దళం పైన ఏంటంటే మీ కోరిక పసుపుతో రాయండి. ఇలా పసుపుతో ఏంటంటే కనుక కోరిక రాసేసి ఆ శివయ్య పటం ముందు పెట్టండి. తండ్రి నువ్వే అంటే నా దైవానివి, నా కోరిక ఇది ఉంది తీర్చు స్వామి అని ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని ఈ కోరిక తీరాలనేసి సంకల్పం చెప్పుకోండి. ఎటువంటి కోరికైనా సరే తీరుతుంది, ఎలాంటి కోరికైనా సరే అండి ఖచ్చితంగా నెరవేరుతుందండి. కాబట్టి శివుడి ఫోటో ముందు పెట్టండి. ఆ తర్వాత ఏంటంటే ఇంకా మనకి ఈరోజు పండగ తిది మొత్తం అయిపోయిన తర్వాత తెల్లారి మళ్ళీ ఆకుని తీసి మీరు శివుడి పటం వెనకాల పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ కోరిక తీరిందంటే దాన్ని తీసుకెళ్ళి చక్కగా పారే నీళ్ళు ఉంటాయి కదండి అక్కడ వదిలేయండి. కానీ మురికి నీళ్ళల్లో ఇలా వేయకండి. మంచి నీళ్ళల్లో పారే నీళ్ళ దగ్గర మీరు ఏంటంటే కనుక ఆకుని వదిలేయొచ్చు అనమాట. ఈ విధంగా చాలా మంది కూడా చేస్తారండి. మరి మీ కోరికలు తీరాలంటే మీరు కూడా చెయ్యండి. ఎటువంటి కోరికైనా సరే తీరుతుంది. ఈ కోరిక ఆ కోరికని కాదు, మనకు మన లైఫ్లో ఎన్నో కోరికలు ఉంటాయి. కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఉంటుంది, కొంతమందికి వివాహం కలగాలని ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కనుక చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం రావాలి, ఏమీ లేక ఖాళీగానే ఉన్నామని బాధపడేవారు ఉంటారు, సంతానం కోసం ఎదురు చూసేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో ఉంటూ ఉంటాయండి. వాటన్నిటి నుంచి కూడా బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా శివరాత్రి పరమ పవిత్రమైనది, చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున మీరేంటంటే గుర్తు పెట్టుకొని పరిహారం చేసుకోండి. దీనివల్ల మీకు 100% మంచి జరుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది, మీ జీవితం మారుతుందండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. బెల్లం పరిహారం చేయండి. బెల్లంతో పరిహారం చేస్తే భూములు కొంటారండి. మనకేంటంటే భూలాభం కలగాలని కోరుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ చూపించే విధంగా గుర్తుపెట్టుకోండి. ఇంత గడ్డ బెల్లాన్ని తీసుకోండి. ఇది మనకు దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో, 30 రూపాయలు పెడితే వస్తుంది. అది తీసుకోండి. అది తీసుకొని వేప చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక మర్రి చెట్టు, రావి చెట్టు, ఈ 3 అంటే వృక్షాల దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే బెల్లాన్ని మనము చేతిలో పట్టుకొని వెళ్ళాలండి. ఎప్పుడైనా చేయొచ్చు, ఆదివారం రోజు, శివరాత్రి రోజు ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీయండి. తీసిన తర్వాత ఈ బెల్లాన్ని చేతిలో
పట్టుకొని మాకు భూలాభం కలగాలి, లేదంటే మాకు ఉద్యోగం రావాలి, ఏదైనా సరే మీ పర్సనల్గా కోరుకున్నా సరే కోరుకోవచ్చు. అలా కోరుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఏంటంటే కనుక మట్టిలో పెట్టి పాతి పెట్టండి. ఇలా ఎందుకు చేయాలండి అంటే కనుక భూలాభం కలగాలని, భూమాతకు బెల్లాన్ని మనం ఏంటంటే కనుక సమర్పిస్తున్నాం కాబట్టి భూమాత యొక్క అనుగ్రహం కలిగి భూలాభం కలగటం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మన సుడి తిరుగుతుంది, మన జీవితం మారుతుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నష్టాల నుంచి మనం బయటపడతాం, కష్టాల నుంచి కూడా మనం బయటపడటానికి అయితే అవకాశం ఉంటుందండి. అలానే కాకుండా మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని పరిహార శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ శివరాత్రి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా పరిహారం అనేది చేయండి. అలానే కాకుండా ఏంటంటే బెల్లం పరిహారం అయితే చేసుకోండి. మీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని సరే బెల్లాన్ని ఇలా భూమిలో పాతి పెడితే మంచిది. ఖచ్చితంగా ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, భూలాభం కలగాలనుకునే వాళ్ళకి భూలాభం కలుగుతుంది, బంగారం కొనాలనుకునే వారికి బంగారం కొనాలి అనుకునే వాళ్లకు ఆ యోగం కూడా కలుగుతుంది. కాకపోతే ఒకటేసారి ఏం జరగదండి, మెల్లిమెల్లిగా జరుగుతుంది. మెల్లిమెల్లిగా అంటే సంవత్సరాల కొద్దీ కూడా ఏం పట్టదండి. మనకు 3 నెలలు, 41 రోజులు, 2 నెలలు ఇలానే ఇంతే సమయం పడుతుంది. ఇంత సమయంలోనే మనం ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాన్ని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కావున మీరు మర్చిపోకుండా చేసేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ కూడా వస్తుంది, మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట. ఈ తిదివార నక్షత్రాలు బాగున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట. ఈ యొక్క శివరాత్రి అనేది గొప్ప పర్వదినం కదండి, అందరూ అంటే ఘనంగా జరుపుకునే పండుగ ఈ శివరాత్రి కాబట్టి మర్చిపోకుండా శివరాత్రి రోజునైతే ఈ బెల్లం పరిహారం అనేది చేసుకోండి. చేసేసి ఏంటంటే చక్కగా రిజల్ట్ అనేది పొందండి, మీ జీవితంలో ఉండే కోరికల్ని కూడా నెరవేర్చుకోండి. ఇక మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం మందార మొగ్గలు ఎలా తెచ్చుకోవాలంటే కనుక మనకు మందార చెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఒక చెంబుడి నీటిని సమర్పించండి. ఇక్కడ మీరేంటంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళి చెంబుడి నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి. స్నానం చేసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పసి మొగ్గలు ఉంటాయి కదా, ఈ మందార మొగ్గలు, వీటిని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మేము దేనికోసం అయితే తీసుకెళ్తున్నామో ఆ పరిహారం మాకు పనిచేసేలాగా చూడు ప్రకృతి మాత అనేసి సంకల్పం చెప్పుకొని తెచ్చుకోండి. ఒకవేళ మీరు శివరాత్రి రోజే తెచ్చుకోవాలనుకుంటే ఆ రోజే తెచ్చుకోండి. ఇంకా ఆ రోజు ఆదివారం ఉంది, చాలా అంటే మంచి రోజుగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఆ రోజు కూడా తెచ్చుకోండి. మనం ఎలాగో పూజలు చేసిన తర్వాత ఉపవాసం ఉంటాము, నిష్ట నియమాలతో ఏంటంటే భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాము, అంటే శివలింగానికి అభిషేకం చేయటం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ రోజున ఏంటంటే కనుక సాయంత్రం 4 గంటల సమయంలో అండి మనకు అంటే చతుర్దశి అనేది ఏర్పడుతుందన్నమాట. అయితే 6 గంటల సమయంలో పూజ చేసుకోండి. ఇంట్లో మీరు ఉదయం ఎన్ని పూజలు చేసినా కానీ సాయంత్రం చేసే పూజకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఆ పూజ ఏంటంటే కోటి జన్మల పుణ్యాన్ని తీసుకొస్తుంది. ఆదివారం రోజున సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఎవరైతే ఆ పరమశివుడిని పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళ సుడి తిరుగుతుంది. మనము భక్తితో ఒక చిన్న దీపం పెట్టినా సరేనండి, ఆ ఈశ్వరుడే ఐశ్వర్య వర్షాన్ని ఇస్తాడని చెప్పొచ్చు. అలానే కాకుండా తన అనుగ్రహాన్ని కూడా భక్తులకు అంటే సమకూరుస్తాడనమాట. అందుకే నిష్ట నియమాలతో చక్కగా మీరు పూజ చేసే ముందు అయినా సరే ఇలా ఈ మందార మొగ్గలను అయితే ఇంటికి తెచ్చుకోండి. మొగ్గలు మాత్రమే తెచ్చుకోండి, కొంచెము లావుగా ఉండేటివి అలానే కాకుండా కొంచెము అంటే ఇలా పెద్దగా ఉండేటివి వద్దు. మీకు ఇంకా మనం ఇక్కడ చూయించే విధంగా ఇలా తెచ్చేసుకోండి, సరిపోతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ధనం వస్తుందండి, ఐశ్వర్యం కలుగుతుందన్నమాట. అందుకే వీటిని ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఒక 4 మొగ్గలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో పచ్చకర్పూరం ఉంటుంది కదండి, పచ్చకర్పూరం మనందరికీ తెలిసిందే కదా, అతీత శక్తివంతమైనది, ధనాన్ని ఆకర్షిస్తుందన్నమాట. పచ్చకర్పూరం 4 మందార మొగ్గలు ఇక్కడ చూయించే విధంగా చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపుని ఒక ఎర్రటి వస్త్రంలో వేసేసి మూట కట్టి దీపధూపం చూయించి ఆ తర్వాత వాటిని బీరువాలో దాచుకోవచ్చు. లేదంటే గనక వ్యాపారం చేసే స్థలాల్లో కూడా వీటిని పెట్టొచ్చు. అలా పెట్టినా అలా దాచుకున్నా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. మీరు అనుకోవచ్చు వస్త్రంలో పెట్టి మేము మూట కడితే అవి పాడైపోతాయి కదండి, అవేంటంటే గనక అంటే ఇలా చిత్తు అయిపోతాయి కదండి అని మీరు అనుకోవచ్చండి, కొంచెం వాడిపోయినట్టు అవుతాయి కదా. అయితే అలా ఏం కావండి. మనం కొంచెం సేపు ఏంటంటే కనుక నీళ్లు తగలకుండా కొంచెం ఆరబెట్టి ఇంకా మనం తెచ్చుకున్న తర్వాత మన పూజ కార్యక్రమాలు చేసేసరికి అదే సమయం అవుతుంది. అదంతా కూడా చేసుకొని ఎర్రటి వస్త్రం కానీ లేదంటే మనకు పాలిథిన్ కవర్స్, జిప్లక్ కవర్స్ అంటాం కదా, అందులోనైనా సరే పచ్చకర్పూరం ఖచ్చితంగా పెట్టాలి. ఈ 4 మందార మొగ్గలు పెట్టుకోవాలి, పసుపు కుంకుమ పోయాలి, చిటికెడ పోయండి, ఎక్కువగా పోయకండి, ఎక్కువగా అవసరం లేదనమాట. ఇలా పోసేసి మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అన్ని విధాలుగా కూడా మాకు బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, మేము కష్టాల నుంచి బయటపడాలి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఇంకా మీ ఇంటి బీరువాలో భద్రపరచుకోండి. 15 రోజులకు ఒకసారి తీసి ధూపం వేస్తూ ఉండండి, దానివల్ల కూడా మంచి జరుగుతుంది. కానీ ఏం పాడైపోవు, ఏం వాడిపోవండి. ఎలాగైతే మనం పూజించి బీరువాలో దాచుకుంటామో అదే మాదిరిగా ఉంటాయన్నమాట. అందుకే మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ వాడిపోయాయి అనిపిస్తే మాత్రం తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ కొత్తవి తెచ్చుకొని ఇలా చేసుకోండి. కానీ తిదివార నక్షత్రం ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకోవాలన్నమాట. తిదివార నక్షత్రం ఉన్నప్పుడు తెచ్చుకుంటేనే ఏంటంటే అధికంగా ఫలితం
ఫలితాలు వస్తాయి. మనం ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకుంటే పెద్దగా ఫలితాలు ఉండవు. దీనికంటూ ఒక తిథి, ఒక వారము, ఒక నక్షత్రం అంటూ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం ఏంటంటే ఇలాంటివి తెచ్చుకుంటే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం కూడా ఏంటంటే కనుక ఇవి చాలా చాలా శక్తివంతమైనవండి. అసలు వదులుకోకండి, తెచ్చుకోండి. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. సకల శుభాలు మనకు చేకూరటానికి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుందండి. ఇక అలానే ఈ శివరాత్రి రోజు కావచ్చు, శివరాత్రి లోపు కావచ్చండి, ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఖచ్చితంగా ఏంటంటే గనక అప్పులు తీరుతాయి, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి అంటే ఇప్పుడు మనకు నమ్మకం ఉందనుకోండి, తొందరగా ఫలితం వస్తుంది. ఒకవేళ నమ్మకం లేదనుకోండి, మనకు ఫలితం అనేది లేటుగా వస్తుంది అనమాట. అంతే, అక్కడ మనం నమ్మితే మనకంతా మంచి జరుగుతుంది, నమ్మకపోతే మనకంతా చెడే జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకొని పరిహారం చేసేసుకోండి. ఇక మీ జీవితాన్ని మార్చుకోండి. ముందుగా ఏంటంటే గనక మీరు చక్కగా స్నానం చేయండి. స్నానం చేయకుండా పరిహారం చేస్తే ఏం ఫలితం అయితే రాదనమాట. ఎందుకు స్నానం చేయాలంటే కనుక మనం ముందు రోజు కావచ్చు, లేదంటే కనుక ఆ రోజు అయినా సరే నాన్ వెజ్ని తినున్నామనుకోండి, పరిహారం చేసుకుంటే ఏంటంటే ప్రయోజనం ఏముండదు. ఎందుకంటే ఇది పూజ గదిలో చేయాల్సిన పరిహారం అనమాట. స్త్రీలు ఏంటంటే కనుక అంటుకు ముట్టుకు దూరం ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి. పూజ గదిలో చేసుకుంటే ఏమవుతుందంటే దైవానుగ్రహం కలుగుతుంది, దీపం పెట్టి చేస్తాం కాబట్టి తొందరగా ఏంటంటే కనుక కష్టం పోతుంది. ఇది రాత్రిపూట చేస్తే చాలా మంచిది. ఒకవేళ రాత్రిపూట కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. అంటే సంధ్యా సమయం అంటే కనుక చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయాలలో చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మాకు ఫలితం వస్తుంది, మాకు ఏంటంటే పరమశివుడే మా కష్టాన్ని తీరుస్తాడన్నట్టుగా భావించుకొని పరిహారం చేసుకోండి. ఎటువంటి కష్టం ఉన్నా సరేనండి, ఈ కష్టమే మీకు అంటే వస్తుంది, ఈ కష్టం పోతుందో లేదో, ఈ కష్టం వల్లనే మీకు ఇబ్బంది కలుగుతుంది, ఈ కష్టం వల్ల ఏంటంటే కనుక మాకు చాలా అంటే బాధలు ఉన్నాయండి, అది ధనానికి సంబంధించింది కావచ్చు, రుణ బాధకు సంబంధించింది కావచ్చు, మీరు భరించలేక ఇబ్బంది పడే అంటే కొన్ని రకాల కష్టాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈజీగా తొలగించుకోవచ్చు. ఒక రాత్రిలోనే మీరు ఫలితం పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పాత్రని తీసుకోండి. ఆ పాత్ర ఎటువంటిదైనా పర్వాలేదండి, కానీ మీరు వాడుకోకూడదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలా ఒక పాత్ర తీసుకోండి, అంటే ఒక బౌల్ అండి, అది ఏదైనా సరే, గాజుది కానీ ఇంకేదైనా కానీ తీసుకొని ఒక గుప్పెడంత ఉప్పుని ఏంటంటే మీరు తీసుకున్న బౌల్లో పోసేయండి. 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 5 రూపాయల బిల్లుని పెట్టాలి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇది ఎందుకు పెట్టాలండి, ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఏం జరుగుతుందండి అని మీకు సందేహం రావచ్చు. ఇప్పుడు మనం భరించలేని కష్టాల గురించి చెప్పుకుంటాం కదా, అంటే పాత్రలో ఉప్పు పోసేటప్పుడు మన కష్టం గురించి చెప్పుకుంటాం. మనకి ఏ కష్టం ఉంటే ఆ కష్టం గురించి చెప్పుకొని ఉప్పులో అంటే ఉప్పు ఏంటంటే పాత్రలో పోసేస్తాం, అంటే బౌల్లో పోసేస్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, పసుపు కుంకుమలు వేస్తాం. ఇవి ఎంత పవిత్రమైనవంటే అంత పవిత్రమైనవి, చాలా చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఆ పాత్రలో వేసేసిన తర్వాత 1/2 స్పూన్ కుంకుమ, 1/2 స్పూన్ పసుపు, ఈ ఆవాలు ఉంటాయి కదండి, ఈ ఆవాలు ఏంటంటే చెడుని తీసేస్తాయండి, మంచిని తెచ్చి పెడతాయి. మనకు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయన్నమాట. ఇబ్బంది లేకుండా చేయటానికి ఆవాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయండి. 5 రూపాయల బిల్లు ఏంటంటే కనుక ధన సమస్య, అంటే ధనానికి సంబంధించి సమస్యలు ఏర్పడుతున్నా, బాధలు ఏర్పడుతున్నా వాటిని తొలగించడానికి కూడా ఈ 5 రూపాయల బిల్లు అనేది ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆవాలు, ఉప్పు, అలానే కాకుండా డబ్బు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కూడా కలిసి మన కష్టాన్ని తీరుస్తాయి, మనకు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇస్తాయి. మన కష్టం ఎటువంటిదైనా సరే అది తుడిచిపెట్టుకొని పోయేలాగా ఉపయోగపడే అంటే వస్తువులని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని పరిహారం అయితే చేసుకోండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. తప్పనిసరిగా మీ కష్టాలు పోతాయన్నమాట. ఇది స్త్రీలు పురుషులు తేడా లేకుండా చేయొచ్చు, కానీ ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక స్నానం చేసుకోవాలండి. ఒంటి స్నానం అయినా సరే చేయాలి. చేసేసి ఏంటంటే దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టిన తర్వాత ఈ పరిహారం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతాం. ఇలా అంటే చేసుకున్న తర్వాత పూజ గదిలో రాత్రంతా కూడా పెట్టండి. ఏ రోజు చేసినా కానీ రాత్రంతా కూడా పెట్టండి. అంటే శివరాత్రి లోపు ఏ రోజు మీకు బాగుందనిపిస్తే ఆ రోజు చేసుకోండి. లేదు మాకు కుదరదనుకుంటే శివరాత్రి రోజైనా సరే రాత్రి 12 లోపు మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చు అనమాట. ఇలా పెట్టేసి వదిలేసి మరుసటి రోజు తెల్లారిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మర్రి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి. మర్రి చెట్టు దగ్గర మాత్రమే పెట్టాలండి, మర్రి చెట్టు దగ్గరే పెట్టేసి రావాలి. అందులో ఉండే 5 రూపాయల బిల్లని తీసుకోకండి, పసుపు కుంకుమలని ఏది తీయకూడదనమాట. ఎలాగైతే ఉప్పుని పోసి పసుపు కుంకుమలు పోసి డబ్బు పెట్టి మనము సంకల్పం చెప్పామో అదే విధంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూసి అంటే చూడకుండా రావాలి. మనం వెనక్కి మళ్ళీ చూస్తే మనం చేసిన పరిహారం వేస్ట్ అయిపోతుంది. పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి, అంటే అంటే ప్రకృతి మాత మేము మా అవసరం కోసం చేసుకున్నామమ్మా, మాకు ఈ పరిహారం పనిచేసేలాగా చూడు అనేసి మర్రి చెట్టును ఒక్కసారి చేతితో తాకి నమస్కారం చేసుకొని ఇంకా అక్కడ పెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. చూడండి మీకు ఏ విధంగా మీకు ఏంటంటే కనుక కష్టాలు పోతాయి, బాధలు పోతాయి అనేది మీకు అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఈ పరిహారం చేసుకుంటూ మీరు 10 అంటే
కోరికలు కోరుకోవటం కానీ 10 సమస్యల గురించి చెప్పుకోవటం కానీ ఇలా చేయకూడదు. ఇప్పుడు ఒక కష్టం ఉంది, అది మీరు భరించలేకపోతున్నారు, ఆ కష్టాన్ని మేము ఎలాగైనా సరే తొలగించుకోవాలనుకుంటున్నాం, ఆ కష్టం నుంచి మేము బయటపడాలనుకుంటున్నాం అనుకుంటారు కదా, దాని గురించి చెప్పుకొని చేసుకోండి. ఇంకా చూడండి, ఉప్పే కదా అని తేలికగా తీసి పారేయకండి. ఉప్పులో అతీత శక్తులు ఉంటాయి. ఉప్పు చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తొందరగా ఫలితాలను తెచ్చిపెట్టి దైవానుగ్రహాన్ని మనకు అందిస్తాయి అనమాట. అందుకే ఆచరించేసుకోండి, ఇంకా తిరుగుండదు. ఇంకా మీరేంటంటే కనుక శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఇప్పుడు చెప్పేటిది అనమాట. ఏం చేయండి అంటే కనుక మీరు ఇది బీరువా కింద పెట్టండి. అంటే బీరువా కింద మనకి ఏంటంటే కనుకనండి, ఇది పెట్టుకుంటే బీరువాలో ఏంటంటే డబ్బు ఎంత పెట్టినా కానీ ఎంత తీసినా కానీ అసలు అంటే ఇంకా మనకు ఉంటూనే ఉంటుంది డబ్బు, కానీ మొత్తం బీరువాలో ఉన్న డబ్బు అంతా కూడా అయిపోదండి. చాలామంది కూడా ఏంటంటే మా బీరువాలో డబ్బు పెడితే ఉండదండి, చాలా వరకు ఖర్చు అయిపోతుందండి, ఏం చేయాలో అర్థం కాదు, ₹1 పెడితే ₹2 ఖర్చు అవుతూ ఉంటాయి మాకు, అసలు బీరువాలో ఈరోజు డబ్బు పెడితే మళ్ళీ కొద్దిసేపటికి తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, లేదంటే తెల్లారే తీసి వృధా ఖర్చులు చేస్తూ ఉంటామండి. చాలా వరకు కూడా బీరువాలో రూపాయి కూడా మిగలదండి, ఎంత కూడబెడదామన్నా కానీ డబ్బు అయితే కూడుకోదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని కూడా మీరు నమ్మకంతో చేసుకోండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న పాత్ర అండి, ఒక ప్లేట్ తీసుకోండి, తీసుకొని అందులో గుప్పెడంత ఉప్పు పోయండి, కుంకుమ పసుపు ఎలాగో పోయాలి, ఎందుకంటే అవి ఉప్పులో పోస్తేనే అవి పవిత్రంగా మారతాయన్నమాట. ఇలా పోసేసిన తర్వాత అంటే మనం చెప్పాలంటే కనుక అరస్పూన్ అనే ఆవాలు పోసేసి ₹1 బిల్లును పెట్టేసి ఇది బీరువా కింద పెట్టండి. పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకోండి, మా బీరువాలో ఎప్పుడు పెట్టినా కానీ డబ్బు అంటే కనిపిస్తూ ఉండాలి, వృధా ఖర్చులు తగ్గాలి, బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండాలనేసి చక్కగా ఏంటంటే కనుక మీ ఇష్టదైవం కానీ లేదంటే ఆ పరమేశ్వరుణ్ణి కానీ మీరు ఏంటంటే కనుక చక్కగా ఓం నమః శివాయ అనుకుంటూ ఇంకా బీరువా కింద పెట్టేయండి. చూడండి, ఇంకా ఏంటంటే కనుక మీకు ఎంత మంచి ఫలితం వస్తుందంటే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట అండి. ఇలా ఏంటంటే బీరువా కింద ఒకవేళ పెట్టే వీలు లేకపోతే బీరువా పైన కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇది పదే తీయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ మార్చుకోవాలి. ₹1 బిల్లును తీసి దానం చేయటం, మిగతా వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసి ఒక చెట్టు మొదట్లో పోయటం చేస్తే సరిపోతుందన్నమాట. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఏంటంటే కనుక ఉప్పు పసుపు కుంకుమ అలానే కాకుండా మనం ఆవాలు పోసి ₹1 బిల్లును పెట్టి పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక నెగిటివిటీ ఉంటుంది కదా, అది దూరం అయిపోతుంది, నెగిటివిటీ నుంచి మనం బయటపడతాం. అలానే కాకుండా బీరువాలో పెట్టిన డబ్బు అలాగే ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి. మర్చిపోకుండా ఇది మాత్రం బీరువా దగ్గర పెట్టుకునేది శివరాత్రి రోజు చేయండి. మిగతాది ఉప్పు పరిహారం శివరాత్రి లోపు చేయొచ్చు, శివరాత్రి రోజు కూడా చేయొచ్చు. ఇలా చేసినా కానీ ఫలితాలు వస్తాయి. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతుల అనుగ్రహంతో మనం పట్టిందల్లా బంగారం మాలుతుంది. అంటే బంగారం లాగా మారడంతో పాటు ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసొచ్చి వాళ్ళ అనుగ్రహం కలిగి ఇక మన సుడి తిరిగినట్టే, మనం కుబేరుల్లాగా మారినట్టే అని చెప్పుకోదగ్గ విషయం అండి.